చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. శ్రీరంగరాజపురం మండలం బీసీ కాలనీ వద్ద ఒక ప్రైవేట్ స్కూల్ బస్సును కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఘటనలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. భానోదయ స్కూల్ కు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తూ ఉండగా చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం మొత్తం కూడా దెబ్బతింది. క్షతగాత్రులను చూసి స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఈ ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఎవరైనా రాంగ్ రూట్ లో వస్తున్నారా? ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్ చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండల కేంద్రంలోని బీసీ కాలనీ వద్ద ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులను ఏదైతే జిడినెల్లూరు మండలం వెట్టేరికి చెందిన భానోదయ స్కూల్ సంబంధించిన విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా అటు చిత్తూరు వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో విద్యార్థులు ఉన్న బస్సుకు ఏదైతే ముందు వైపు ఢీకొనింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో 3 పరిస్థితి కొంత విషమంగా ఉంది. 6 విద్యార్థులకు కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. వీరందరినీ తిరుపతికి తరలిస్తున్నారు. కాళ్ళు చేతులు విరిగిన విద్యార్థులను తిరుపతి బడ్స్ ఆసుపత్రికి తరలించమని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని చిత్తూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే అతి వేగంగా వస్తూ మలుపు వద్ద చూసుకోకుండా బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ డ్రైవర్దే తప్పని పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించి కంటైనర్ లారీ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరో క్లీనర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద అతి వేగంగా రావడమే దీనికి కారణము. దీనికి సంబంధించి స్కూల్ బస్ అని ఏదైతే మలుపు వద్ద ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా వచ్చిన కంటైనర్ లారీ వ్యక్తిదే ఈ మొత్తం ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. సర్తాజ్. Yes, thank you, Damodar.